దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? మార్నింగ్ ప్రేయర్ అటెండ్ అవుతున్నారా? వ్యక్తిగత ప్రేయర్, బైబిల్ స్టడీ ఉందా? దేవునితో మీకు మంచి ఆత్మీయ అనుబంధం కలిగి ఉన్నారా? ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అవకాశం, ఈ భూమి మీద ఆయనతో గడిపే కృపను దేవుడు మనకిచ్చాడు. తల్లి, తండ్రి, ఆప్తులు, స్నేహితులు, బంధువులు అందరూ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ మీ జీవితాలు కష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధలో ఉండొచ్చు. దేవుడు నమ్మదగిన వాడు. అవన్నీ మిమ్మల్ని ఏం చెయ్యవు, మీకు తోడుగా ఉంటాడు. ఎవరైనా ఇంకా రక్షణ లేని వారు ఉంటే ఇది రక్షణ దినం. మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొందితేనే కదా, బ్యాప్టిజం తీసుకుంటేనే కదా పరలోకం, నిత్య జీవం. ఆయనని మీ హృదయంలో చేర్చుకోండి చాలు. మీలో ఉంటే దేవుడి కృప మీకు తోడుగా ఉంటాడు. రోజు నేను ఈ గాస్పెల్, ఈ సువార్త చెప్పాల్సిన బాధ్యత ప్రభువు నా మీద పెట్టాడు. మీ అందరి మీద కూడా ఉంది. సువార్త ప్రకటించవలసిన భారం అందరికీ ఉంది. అది ప్రకటించకపోతే శ్రమ. కాబట్టి అద్భుతంగా దేవుడు మనకిస్తున్నాడు. కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నవారు దిగులు పడకండి. దేవుడు అవన్నీ విడిపిస్తాడు, సహాయం చేస్తాడు, తప్పిస్తాడు, న్యాయం చేస్తాడు. అంటే నాకు అందరూ అన్యాయం చేశారు, నీకు న్యాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. మోసం చేశారు, నువ్వు మోసపోయినా నీకు మేలు చేయడానికి ప్రభు ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని చక్కగా చదువుకుందాం మనందరం కలిసి. నేను చదువుతున్నాను ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పింతును. శ్రమ నొందుచున్న ఇశ్రాయేలు నా ప్రజలు మరల చెర నుండి నేను రప్పిస్తా. చెర నుండి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, శ్రమ నొందుచున్న నిన్ను ఆ చెర నుండి రక్షించడానికి, తప్పించడానికి, లేవనెత్తడానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ శ్రమ, ఏ చెర నువ్వు అనుభవిస్తున్నావు? నీ కుటుంబపరమైందా, ఆత్మీయపరమైందా, పాపశాపమా, రోగమా, వ్యాధుల, నిందల, గాయాల, మానసిక ఒత్తిళ్ళ? ఏ శ్రమ, ఏ చెర, ఏ భారం నీ మీద ఉంది? ఈరోజు నా ప్రభువు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. శ్రమ నొందిన నీకు నిన్ను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని. శ్రమ నుండి, చెర నుండి నిన్ను విడిపించబోతున్నా. విడిపిస్తాను నేను, తప్పిస్తాను నేను, విడిపిస్తాను. ఈరోజు నీ మీద కేసు బుక్ అయింది, దేవుడు విడిపిస్తాడు. ఈరోజు నీ కోర్టు కేసు ఉందా, దేవుడు విడుదలిస్తాడు. ఈరోజు సమస్య ఉందా, దేవుడు విడుదలిస్తాడు. ఈరోజు బాధలు ఉన్నావా, దేవుడు విడుదలిస్తాడు. ఒక్కటే చెప్పు, ఈరోజు రోగంతో ఉన్నావు, నార్మల్ రిపోర్ట్. ఈరోజు ఏది ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమెన్. దేవుడు మాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు నుండి గుడివాడ సభలండి అద్భుతంగా దేవుడు తన కార్యాలు జరిగించి ప్రజల్ని చెర నుండి విడిపించబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ శ్రమలో నువ్వు ఉన్నా, నీ శ్రమ నుండి, చెర నుండి నిన్ను విడిపించేద్దాను. ఆమెన్. శ్రమలలో నుండి నేను నిన్ను విడిపించబోతున్నాను. ఎన్ని ఉన్నా విడిపిస్తాడు, చెర నుండి రక్షిస్తాడు. అది దేవుని వాక్కు. శ్రమల్లో నుండి, చెర నుండి నిన్ను విడిపించేద్దాను. అక్కడ ధైర్యం తెచ్చుకొని వాగ్దానాన్ని ఎత్తిపట్టి భారంగా ప్రార్థన చేయండి. రోజు అటెండ్ అవ్వండి. దేవుని సన్నిధిలో బలంగా ప్రేయర్స్లో ఉండండి. ఈ రోజు నుండి గుడివాడ సభలు, బంటుమిల్లి రోడ్డు, ఆ యొక్క కొలసి శాస్త్రి గారి రోడ్స్, అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా గుడివాడ అద్భుతంగా జరగబోతున్న ఈ సభల్లో మీరందరూ కూడా దూర రాష్ట్రాలు రాలేని వారు పాలు పొంది ప్రార్థనలో ఉండండి. 5 గంటలకు స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. దేవుని మహాకృప ద్వారా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అందరూ ప్రార్థన చేయండి. దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం తీసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, ఇరుకుల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, నిందల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ప్రతి రోగం యేసు పొందిన గాయముల వలన స్వస్థత జరుగును గాక. మంచాల మీద ఉన్న వారు లేచి నడవాలి. నాయన గర్భం లేని గర్భములు యేసునామములో తెరవబడాలి. అంతేకాక కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు కట్టబడి పరిశుద్ధాత్మ కార్యం వారిలో జరగాలి. త్రాగుడు, వ్యసనములు, జూదములు, డ్రగ్స్ అనే స్పిరిట్ ఏ గృహంలోనూ అది కొట్టివేయబడి ఆ బిడ్డలు విడుదల పొందాలి. ఏ చెరలో పాపము, రోగము, శాపమని ఏ చెరలో ఉన్న అందు నుండి విడుదల పొందాలి ప్రభా. నాయన ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం బ్లెస్సెడ్ కుటుంబంగా దీవిస్తూ శుభములని పలుకుతున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ గొప్పవారు ఉన్నట్లు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా భారతదేశాన్ని రక్షించండి. మా క్రైస్తవ సమాజాన్ని చెర నుండి, శ్రమ నుండి మీరు విడిపించండి. శత్రువుని అణగదొక్కండి, అద్భుతమైన కార్యం చేయండి. అంతేగాక ఎక్కడెక్కడి నుంచి ఇతర దేశాల వాగ్దానం, వారున్న చోట్ల విడుదల, రక్షణ, క్షేమం వారికి దయచేయండి. ప్రతి కట్లు వారి మీద తెగిపోయినట్టు సహాయం చేయండి. అయ్యా, భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సమాజంలో అపోస్తులు సేవ జాషువా జనరేషన్ లేచుటకు మీరు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, మరొకసారి మా కుటుంబాలని, మా జీవితాలని, కల్వరి మినిస్ట్రీని కూడా మీరు బ్లెస్ చేసి గొప్పగా చేసి ఆశీర్వదించి నీ పరిచర్యలో
నువ్వు నీ నామాన్ని ఉన్నతంగా చేసుకోమని ఈరోజు వాగ్దానం ప్రతి ఇంటిలో నెరవేర్చబడి, ప్రతి కుటుంబం దీవించబడి, ప్రతి కుటుంబం విడిపించబడి గొప్ప కార్యం జరిగించమని ఆయన జాబ్ లేని వారికి జాబ్స్, వ్యాపారం నలిగిన వారికి విడుదలను, సమాధానమని, ఏ కష్టం ఉన్నా విడిపించి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం అందరి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా నీకు ఇస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం. రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రిసీవ్ చేసుకోండి. ఉదయకాల ప్రార్థన మిస్ చేసుకోకండి. మరి ఈ రోజు నుండి గుడివాడ సభలు, మరి అద్భుతంగా గుడివాడ మీ అందరికీ తెలుసు, బంటుమిల్లి రోడ్ అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా కొలస్ శాస్త్రి గారి గ్రౌండ్స్. అద్భుతమైన ఈ సభలకి ప్రార్థించండి, పాలు పొందండి. అద్భుతంగా జరుగునట్లు దేవుని కృప, ఆయన మహిమకరమైనటువంటి కార్యాలు, సువార్త ప్రకటించబడి అనేకుల రక్షణ, అనేక రోగ వ్యాధి బాధల నుంచి విడిపించబడే విధంగా మీ అందరూ కూడా ప్రార్థించి పాలు పొందండి. దేవుడి మళ్ళీ ఆ గ్రౌండ్కి నడిపించి దీవించింది కాక, ఇతర రాష్ట్రాల్లో ఒకవేళ రాలేని వారు చక్కగా లైవ్తో కలిసి ప్రార్థన చేస్తూ పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.